పద్ధతిలో కూడా ఓటర్ డాక్టర్లు ఈ యొక్క డాక్టర్ కు చేసినటువంటి మోసానికి తగిన గుణపాఠం చెప్పక తప్పదని చెప్పి తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ యొక్క 33వ వార్డు ఒక విలక్షణమైనటువంటిది. ఇక్కడ ఉన్నటువంటి చైతన్యవంతమైన వ్యాపారులు ఇవాళ రకరకాల పద్ధతుల్లో పడ్డ గతంలో ప్రజాప్రతినిధులు బెదిరింపులు కానీ రోడ్డు వెడల్పు కానీ లేకపోతే ఇతర పద్ధతుల్లో పడ్డ మరి వాళ్ళని ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా వాళ్ళు తగిన సమయం చూసి కీలరి వాత పెట్టినటువంటి విషయం కూడా తెలుసు. ఈ వార్డు ప్రజలకు ఏ రోజు కూడా సిపిఐ పార్టీ కానీ సిపిఐ పార్టీ నాయకులను కానీ కించిత్ చీమంతా కూడా హాని చేయలేదు. ఇది మీ అందరికీ వ్యక్తిగతంగా లేదా రేట్ల సందర్భంగా మాట్లాడినప్పుడు మీ అందరికీ కూడా తెలుసు. మరి ట్రేడర్స్ ఫ్రెండ్లీ పార్టీ సిపిఐ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అంటే వ్యాపారులకు స్నేహస్థాన్ని ఎప్పుడు అందించడం కాకుండా అన్ని వర్గాల ప్రజలను సమన్వయం చేస్తూ ముందుకు సాగేటువంటి సిపిఐ పార్టీ ప్రశ్నించే గొంతుకులను మీరు మున్సిపాలిటీకి పంపితే ఏడుగురం పెద్ద ఎత్తున మరి మానుకోట అభివృద్ధి కోసం మానుకోట కావాల్సిన రింగ్ రోడ్డు కానీ లేదంటే ఇంకా చాలా చోట్లకు రానటువంటి మిషన్ భగీరథ పైప్ లైన్లు కానీ లేదా ఇంకా అర్హులైనటువంటి వారికి ఆసరా పెన్షన్లు కానీ లేదంటే ఇతర సంక్షేమ పథకాలు కూడా రాలేదు. అదేవిధంగా ఇంత నడిపొట్టున్నటువంటి ఈ యొక్క 33వ వార్డులో కూడా అంగన్వాడీ సెంటర్ లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే 2 ఎకరాల విలువైనటువంటి స్థలం ఈ యొక్క ఓసీ క్లబ్ ప్రాంతంలో పేరు మీద చలామణి దాన్ని ఇవాళ అమ్ముకునే ప్రయత్నం కొంతమంది చేస్తే దాన్ని అడ్డుకొని ఇది మున్సిపాలిటీ స్థలం ప్రభుత్వ క్లబ్ స్థలం అని బహిర్గతం చేసి దాన్ని ప్రజల దృష్టి తీసుకొచ్చి అక్కడ అభివృద్ధి ప్రాంతంగా తీర్చిదిద్దే ప్రయత్నం కాకుండా మరి ఇందిరా సెంటర్ లో విలువైనటువంటి మరి ₹1 కోట్ల విలువ చేసేటువంటి స్థలం కానీ ఇలా ఎక్కడ ప్రభుత్వ స్థలాలు మున్సిపల్